యేసు ప్రభువారు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, మాటిమాటికి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు పాడైపోయిన స్థలం ఏం చేస్తాడు? కడతాడు. దేవుడు చూస్తున్నప్పుడు నువ్వు బ్రతికిన వాడివైనా, అపరాధం చేత పాపం చేత చచ్చిన వాడివైనా, దేవుని దృష్టిలో నీ విలువ ఎప్పుడు తగ్గలేదు. ఒక మాట జ్ఞాపకం చేస్తా, నువ్వు బహుశా సమస్య వచ్చేసరికి పాడైపోయినా కదా నువ్వు అనుకుంటావు. ప్రజల దృష్టికి విలువ తగ్గిండొచ్చు. ప్రజల దృష్టిలో పిల్లవాడు చనిపోతే ప్రజల దృష్టిలో విలువ లేదా పిల్లవాడికి? ఎందుకంటే ఆ పిల్లవాడిని తీసుకెళ్ళి ఏం చేస్తారు? పాతి పెట్టేస్తారు. యూజ్ లేదు కాబట్టి తీసుకెళ్ళి ఏం చేస్తారంటే మంటికి మన్ను దుమ్ముగా అప్పగిస్తారు. కానీ దేవుని దృష్టిలో బాగా వినండి, ఈ మాట జాగ్రత్త వినండి. దేవుని దృష్టిలో నువ్వు బ్రతికిన వాడివైనా, చనిపోయిన వాడివైనా, బాగున్నా బాగలేకపోయినా, మంచిగా లేకపోయినా, పాడైపోయినా లేదా అద్భుతంగా ఉన్నా సరే, దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా నీ పట్ల విలువ మారదు. చాలాసార్లు నీ ఫీలింగ్ వస్తూ ఉంటుంది, నేను ఇప్పుడు పాడైపోయినా కాబట్టి నాకు విలువ దేవుని దృష్టిలో తగ్గిపోయిందా అని. నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. దేవుని దృష్టిలో ఎప్పుడు కూడా నీ విలువ తగ్గదో. గాడ్స్ సైట్ నెవర్ ఇన్ హిస్టరీ యువర్ వాల్యూ విల్ నెవర్ చేంజ్. ఎందుకంటే నీకు ఎంత విలువ కట్టాడు దేవుడు అంటే, నీ కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు, ఏకైక కుమారుని అర్పించుకున్నాడు. నీకంటే ప్రపంచంలో దేవునికి ఏది విలువైంది లేదు. నువ్వు పాడైపోయినా, ఈరోజు తిరిగి కోలుకోలేని స్థితిలో నేను ఉన్నాను ప్రభా, ఎండిపోయిన ఎముకల్లాగా ఉన్నాను ప్రభా అంటే కూడా నీకంటూ విలువ ఉంది. ఆ విలువ ఎప్పటికీ మారదు దేవుని దృష్టిలో.